మనిషి ఎంత డెవలప్ అయినా ఒక మాట గుర్తుపెట్టుకోండి, శీలానుకున్న విలువ ఎప్పుడు పోదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు యోసేపుకి నీ కాబోయే భార్య కన్య అని చెప్పాల్సి వస్తుందంటే, కన్యత్వానికి శీలానికి నాగరికత ఎంత పెరిగినా దాని విలువే గుర్తుపెట్టు. అది డబ్బులు పెట్టి కొనలేనిది, వెల పెట్టి కొనలేనిది. ఆ గౌరవాన్ని ఒక్కసారి మనం తప్పుడు అడుగు లేసి జారేసామో పోయిన విలువ రమ్మన్నా రాదు. దైవమే ఇలలోనికి రాబోతున్న కార్యము గంభీరముగా జరుగుతున్న వేళ దేవదూత వచ్చి నీతిమంతుడికి సైతం నీ భార్యది తప్పు లేదని చెబితే గాని ఒప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే, తప్పులు చేస్తే ఒప్పుకునేంత పెద్ద మనుషులు ఈ లోకంలో ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. చేసిన తప్పులు ఈ రోజుతో పోవు. చీకట్లో చేసేసాం, ఎవరు చూసేశారు? చీకట్లో చేసాం, ఎవరు కనిపెట్టారు? చీకట్లో చేసిన తప్పులు ఒకరోజు భూతంలా ముఖం మీదకి వచ్చి కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితంలో ఏదో ఒకటి చేస్తున్నాం, ఎవరేమండమేంటి? ఒకరోజు జరగాల్సిన నష్టాలు జరుగుతాయి, భారీ మూల్యాలే చెల్లించాలి. మనిషి ఎంత డెవలప్ అయినా ఒక మాట గుర్తుపెట్టుకోండి, శీలానుకున్న విలువ ఎప్పుడు పోదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు యోసేపుకి నీ కాబోయే భార్య కన్య అని చెప్పాల్సి వస్తుందంటే, కన్యత్వానికి శీలానికి నాగరికత ఎంత పెరిగినా దాని విలువే గుర్తుపెట్టు. అది డబ్బులు పెట్టి కొనలేనిది, వెల పెట్టి కొనలేనిది. ఆ గౌరవాన్ని ఒక్కసారి మనం తప్పుడు అడుగు లేసి జారేసామో పోయిన విలువ రమ్మన్నా రాదు. దైవమే ఇలలోనికి రాబోతున్న కార్యము గంభీరముగా జరుగుతున్న వేళ దేవదూత వచ్చి నీతిమంతుడికి సైతం నీ భార్యది తప్పు లేదని చెబితే గాని ఒప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే, తప్పులు చేస్తే ఒప్పుకునేంత పెద్ద మనుషులు ఈ లోకంలో ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. చేసిన తప్పులు ఈ రోజుతో పోవు. చీకట్లో చేసేసాం, ఎవరు చూసేశారు? చీకట్లో చేసాం, ఎవరు కనిపెట్టారు? చీకట్లో చేసిన తప్పులు ఒకరోజు భూతంలా ముఖం మీదకి వచ్చి కనబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరి జీవితంలో ఏదో ఒకటి చేస్తున్నాం, ఎవరేమండమేంటి? ఒకరోజు జరగాల్సిన నష్టాలు జరుగుతాయి, భారీ మూల్యాలే చెల్లించాలి.